అందరికీ నమస్కారం. ధనుసు రాశి వారికి జూలై 15థ్ నుంచి 31st దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్‌లో చూద్దాం. మీకు చాలా పాజిటివ్‌గా ఉంది కెరియర్. కెరియర్‌లో అయితే చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. మెయిన్‌గా మనీ వైస్ అయితే చాలా పాజిటివ్‌గా ఉంది. అంటే మీరిప్పుడు ప్రెజెంట్ చేస్తున్న జాబ్‌లో మీరు ఎప్పటినుంచో మీరు ఏదైనా ప్రమోషన్స్ కోసం కనుక ఎదురు చూస్తుంటే అవి వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరు ఏదైనా ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఆ ప్రాజెక్ట్ చాలా సక్సెస్ అవ్వడము, మీకు మంచి నేమ్, ఫేమ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కెరియర్‌లో. కెరియర్ చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. అండ్ న్యూ జాబ్ ఆపర్చునిటీస్ గూడా మీకు బాగా ఉంటాయి. న్యూ జాబ్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. సో, మీరు ఇంకా వేరే జాబ్‌కి చేంజ్ అవ్వాలనుకున్నా మీరు చేంజ్ అవ్వచ్చు. అది గూడా చాలా బావుంటుంది. నెక్స్ట్ బిజినెస్ తీసుకుంటే బిజినెస్‌లో ఓన్లీ 50-60% మీకు ఎక్కువ పాజిటివ్‌గా ఉండే ఛాన్స్ ఉంది. అంటే మీరు ఏదైనా బిజినెస్‌లో ఉంటే గనక అది ఒకవేళ గ్రోత్ లేదు అనుకుంటే మీకు ఇంకా కొంచెం టైం పట్టే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, బిజినెస్ వైస్ అయితే మీకు చాలా చాలా బావుంది. బట్ ఏంటంటే ఎక్కువ ఇంకా మీరు మోర్ ఫోకస్డ్‌గా ఉంటేనే అది ఇంకా ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ వేరే వాళ్ళ ద్వారా కూడా కొంచెం ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. లైక్ హెల్త్‌లో అయితే మీరు ఏదైనా ఫేస్ చేసుంటే లైక్ ఎప్పటినుంచో మీరు హెల్త్ పరంగా ఏదైనా లైక్ ఏదైనా సర్జరీస్ గానీ మీకు అయ్యుంటే న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు మీ లైఫ్‌లో. అంటే మళ్ళీ మీ ఇప్పటిదాకా చాలా హెల్త్ పరంగా చాలా ఫేస్ చేసి అన్నీ ఇదయ్యి మళ్ళీ మామూలుగా మీరు అవ్వడానికి టైం పట్టింది అనుకున్న వాళ్ళకైతే ఇప్పుడైతే చాలా బావుంటుంది. దాని నుంచి మీరు ఓవర్‌కమ్ అయ్యి అంతా నార్మల్ పొజిషన్‌కే వచ్చిందన్న ఫీలింగ్స్ అనేది మీకుంటుంది. హెల్త్ వైజ్ అయితే చాలా మంచి అంటే మీరు దాని నుంచి బయటపడడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రిలేషన్‌షిప్‌లో అయితే స్టక్ అప్ మైండ్ మీరు అది రిలేషన్‌లో ఉండాలా? వద్దా? అని ఆలోచిస్తున్నారు. దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని కూడా మీరు అనుకోవట్లేదు. అంటే మీ రిలేషన్‌లో ప్రోగ్రెస్ అనేది ఉండదు. ఒకవేళ గనక మీకోసం ఎవరైనా ఎదురు చూస్తున్నా వాళ్ళ నుంచి కూడా మీకు పాజిటివ్‌గా ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. సో, ఎక్కువ స్టక్ అప్ మైండ్ తోటి ఉంటారు. అంటే అంత కంప్లీట్‌గా మీరిప్పుడు రిలేషన్‌షిప్ గురించి అసలు మీరు ఏమి ఆలోచించకపోవడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. స్టూడెంట్స్ ఖచ్చితంగా విన్నింగ్ ఉంటుంది. మీరు ఏదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం రిజల్ట్స్ కోసం గనక ఎదురు చూస్తుంటే అది చాలా చాలా పాజిటివ్‌గా వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఏదైనా ఫైనాన్సెస్ తీసుకుంటే మటుకు కొంచెం డౌన్‌గా ఉంది ప్రెజెంట్ ఫైనాన్సెస్. మీరెందులో అమౌంట్ పెట్టకపోతేనే బెటరు. ఎందుకంటే అది మీకు కొంచెం డౌన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరొక 2 వీక్స్ దాకా ఫైనాన్సెస్ మ్యాటర్స్‌లో మీరు వెయిట్ చేస్తే బావుంటుందని చెప్పొచ్చు. మ్యారేజ్ కూడా మీకు ప్రపోజల్స్ వస్తాయి. అది పాజిటివ్‌గా ఉంటుంది. అండ్ మ్యారేజ్ విషయంలో చాలా పాజిటివ్‌గా ఉంటుంది. మీకు మంచి ప్రపోజల్స్ వచ్చే ఛాన్సెస్ గూడా ఉన్నాయి. అండ్ మ్యారేజ్ కోసం చూస్తుంటే ఇప్పుడు అవ్వడానికి గూడా చాలా మీకు గుడ్ టైమ్ అని గూడా చెప్పొచ్చు. అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళు కూడా కొంచెం వెయిట్ చేయాలి. ప్రెజెంట్ కొంచెం డిసప్పాయింట్‌మెంట్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అబ్రాడ్‌కెళ్ళే వాళ్ళకి. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్.